హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 22 చూసే ముందు పార్ట్ 21 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అసలు మర్చిపోతేనేగా మళ్ళీ గుర్తు తెచ్చుకోవడానికి ఆ లెవెల్లో తన స్టాంప్ వేసిపోయింది. ఇప్పుడు తన గురించి ఏంటి, మళ్ళీ స్టేషన్కి ఏమైనా వచ్చిందా అన్నాడు అభినవ్. కోర్ట్ రూమ్కి వచ్చి తనని ఇరిటేట్ చేసినట్టు మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఏమైనా సీన్ క్రియేట్ చేసిందేమోనన్న డౌట్తో. నో సార్, మిసెస్ నందితా గుప్తా యాక్సిడెంట్ కేసు అని చెప్తే నేనే కలవడానికి వెళ్ళాను. ఆ అమ్మాయి హాస్పిటల్ బెడ్ మీద ఉంది సార్ అనేసరికి అభినవ్ బ్రుకుటి ముడిపడింది. బిజినెస్లో మాత్రమే కాదు, ఫ్యామిలీలో కూడా వాళ్ళ మదర్దే పై చెయ్యి. వీళ్ళిద్దరి మధ్యలో అమర్నాథ్ గారి టెన్షన్ మామూలు టెన్షన్ కాదు అని ఆ సీన్ మొత్తం ఫ్రేమ్ టు ఫ్రేమ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, కూతురంటే మహా ఇష్టం, ఈవిడికేమో పెళ్లి చేసి విదేశాలు తరిమేయాలన్న విపరీతమైన కోరిక. లక్షలు ఖర్చు పెట్టి లేని యాక్సిడెంట్ క్రియేట్ చేసి పెళ్లి చూపులు తప్పించారు. తండ్రి గారాబం వల్లే ఆ పిల్ల అంత అల్లరిగా పెంకిగా తయారైంది. ఆ అమాయకులు సార్, ఈ పిల్ల మహానటి అని వాళ్ళకి అస్సలు తెలీదు అని ఇన్స్పెక్టర్ పెదవి విరిచాడు. నాట్ బ్యాడ్, ఇంట్రెస్టింగ్ అని మనసులోనే క్యూటీ క్యారెక్టర్కి సర్టిఫికెట్ ఇచ్చుకున్నాడు అభినవ్. ఓకే సార్, మళ్ళీ కలుస్తాను అని ఇన్స్పెక్టర్ దగ్గర సెలవు తీసుకుని తన పని కోసం లోపలికి వెళ్ళాడు. అభినవ్ ప్రొడ్యూస్ చేసిన అన్ని పేపర్స్ చెక్ చేసి సైన్ చేశారు జడ్జ్. ఆన్ యువర్ రెస్పాన్సిబిలిటీ, బిజినెస్ టూర్కి పర్మిషన్ ఇస్తున్నాను. ఆఫ్టర్ 1 వీక్ మిస్టర్ రాజ్ సిటీలో ఉండాలి అని ఆర్డర్ పాస్ చేసిన జడ్జ్ పేపర్స్ రిటర్న్ చేస్తూ, బీ కేర్ఫుల్ అభినవ్ అన్నారు హెచ్చరింపుగా. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆఫ్టర్ 1 వీక్ నేను మీకు పర్సనల్గా రిపోర్ట్ చేస్తాను అని సిన్సియర్గా చెప్పి పేపర్స్ తీసుకున్న అభినవ్ అవి చెక్ చేసుకుని మళ్ళీ థ్యాంక్స్ చెప్పాడు. మాల్ ఎగ్జిట్ సైడ్ స్టెప్స్ నుంచి కిందకు వచ్చిన సహస్ర పార్కింగ్ క్రాస్ చేస్తే చాలు ఇక రోడ్డు మీదకి వస్తుంది. చాలా కేర్ఫుల్గా సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటూ దుపట్టాతో ఫేస్ కవర్ చేసుకుని వెళ్తున్న సహస్ర సెల్లార్ పార్కింగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్న తన ఫోటో చూసి ఫ్రీజ్ అయిపోయింది. సగం స్క్రీన్ మీద తన ఫోటో, నెక్స్ట్ హాఫ్ స్క్రీన్ మీద ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తున్న సేల్స్ గర్ల్ ఫోటో. అది చూస్తున్న సహస్రకి మైండ్ బ్లాంక్ అయింది. మేడం ప్లీజ్ మేడం, ఎక్కడున్నా తిరిగి షాప్లోకి రండి. మీరు రాకపోతే నన్ను అరెస్ట్ చేస్తారు. నాకు ఈ జాబ్ చాలా ఇంపార్టెంట్ మేడం. నేను కిడ్నాపర్ని కాదు. నేను ఎంత చెప్తూ ఉన్నా ఎవ్వరూ నమ్మడం లేదు. మీ హస్బెండ్ నా మీద కంప్లైంట్ చేశారు. పోలీసులు వచ్చేలోపు మీరు రాకపోతే నా లైఫ్ నాశనం అయిపోతుంది. నన్ను అందరూ తప్పుగా అనుకుంటారు. ప్లీజ్ మేడం, ఎక్కడున్నా రండి, నన్ను కాపాడండి అని ఏడుస్తూ చేతులు జోడించి ప్రాధేయపడుతుంది సేల్స్ గర్ల్. తలంతా గిర్రున తిరుగుతుంది. అదంతా చూస్తున్న సహస్రకి వెన్ను నుంచి పుట్టిన వణుకుకు బీపీ డౌన్ అయ్యి ఒళ్ళంతా గాలిలో తేలిపోతున్న ఫీలింగ్తో నిలబడలేక సహస్ర పక్కనే ఉన్న కార్ సపోర్ట్ తీసుకుంది. సాఫ్ట్గా మిల్కీ బాయ్లా కనిపించే రాజ్ అంత వైల్డ్గా రియాక్ట్ అవుతాడని అస్సలు ఊహించలేదు. తనకు ఏ సంబంధం ఉందని ఇలా చేస్తున్నాడు. పాపం ఆ అమ్మాయి ఎంత ఏడుస్తూ ఉంది అని సేల్స్ గర్ల్ గురించి ఆలోచించిన సహస్ర ఇక ముందుకు స్టెప్ తీసుకోలేకపోయింది. అనవసరంగా నా వల్ల మరొక వ్యక్తి లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అనుకోవడమే ఆలస్యం. బ్యాక్ స్టెప్ తీసుకొని లిఫ్ట్ దగ్గరకు వెళ్ళిందే వెనక్కి తిరిగి స్టెప్స్ నుంచి మళ్ళీ పైకి వస్తూ మధ్యలో డస్ట్బిన్లో పడేసిన చైన్ తీసుకుని మెడలో వేసుకొని ఫాస్ట్గా మళ్ళీ షాప్లోకి ఎంటర్ అయింది. గ్లాస్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తున్న సహస్రకు తన వేట కోసం ఎదురు చూసే సింహల్లా డోర్కి ఎదురుగా స్టిఫ్గా నిలబడి ఎరుపెక్కిన కళ్ళతో కనిపించాడు రాజ్. పూర్తిగా లోపలికి వచ్చి అప్పటి వరకు దుపట్టాలో దాచుకున్న మొహాన్ని బయటకు తీస్తూ రాజుని చూసింది. ఆల్వేస్ స్మైలీ ఫేస్తో తనని ఏడిపించే రాజ్ ఇప్పుడు అతనిలో లేడు. సహస్రని చూస్తున్న అతని ముఖంలో ఎటువంటి చేంజ్ లేదు. అతని ఫీలింగ్ కొంచెం కూడా మారలేదు. రాజ్ని అంత సీరియస్గా చూస్తున్న సహస్ర హార్ట్ని ఇప్పటి వరకు ఫేస్ చేయని భయం టచ్ చేసి క్షణం కూడా రాజ్ని స్ట్రైట్గా చూడలేని భయంతో కళ్ళు కిందకి దించేసిన సహస్ర ఆలోచనకి కూడా అందటం లేదు రాజ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది. కంగారు నిండిన కళ్ళతో ఫ్రీజింగ్ పొజిషన్లో ఉండి చూస్తున్నారు అంతా. చీఫ్ సెక్యూరిటీ సహస్ర దగ్గరికి వచ్చి, మిమ్మల్ని ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా అని అడుగుతూ ఉంటే సిచ్యువేషన్ అర్థం చేసుకున్న సహస్ర కళ్ళు పైకెత్తి రాజ్ని చూసింది. స్టిఫ్గా నిలబడి అంతే సీరియస్గా సహస్రను మాత్రమే సూటిగా చూస్తూ ఉన్న రాజ్లో ఎటువంటి రియాక్షన్ లేదు.
సిటీలోనే హై అండ్ టాప్ రేటెడ్ షాపింగ్ మాల్. సూది మొనంత లీక్ అయినా దేశం మొత్తం హెడ్లైన్స్లో స్ప్రెడ్ అవుతుంది. అటువంటి చోట ఇంత హై డ్రామా క్రియేట్ చేసిన రాజు మూర్ఖత్వం, తెగింపు ముందు సహస్రకు నోట మాట రావడం లేదు. అడ్డంగా ఊపుతున్న తలను కిందకు దించేసిన సహస్ర గుండె వేగం అదుపులో లేదు. బ్రీత్ హెవీగా పోతుంది. కాళ్ళు చేతులు టెన్షన్తో చల్లబడిపోతున్నాయి. ఒళ్ళంతా చెమటలు. మరైతే ఏం జరిగింది మేడం? ఆ అమ్మాయి మీ కిడ్నాప్కి హెల్ప్ చేసిందని మీ హస్బెండ్ అంటున్నారు అంటూ ఉంటే దిగ్గున తలెత్తి చూసిన సహస్ర కళ్ళల్లో నీళ్ల సుడులు తిరుగుతున్నాయి. సహస్ర భయం, టెన్షన్, ప్రెజెంట్ సిచ్యువేషన్ అన్నీ తెలుస్తూ ఉన్నా సరే రాజ్కు చీమ కుట్టినట్టు కూడా లేదు. సేమ్ సీరియస్ ఎక్స్ప్రెషన్తో షార్ప్గా సహస్రను మాత్రమే చూస్తూ ఉన్నాడు. మైక్ పట్టుకొని కెమెరా ముందు నిలబడి అప్పటి వరకు మాట్లాడిన సేల్స్ గర్ల్ ఇంకా భయంతో వణికిపోతూ ఏడుస్తూనే ఉంది. షాప్ లోపల కస్టమర్స్ ఎవ్వరూ లేరు, మాల్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ తప్ప. షాప్ బయట ఆ కారిడార్, ఆ ఫ్లోర్ మొత్తం నిండిపోయిన జనం షాప్నే చూస్తూ ఉన్నారు, చేతిలో ఫోన్స్ పట్టుకొని. వాళ్ళ ఫోన్ కెమెరాస్కి చిక్కకుండా గ్లాస్ డోర్స్ కవర్ చేస్తూ షట్టర్ కిందకి దించేశారు. వాళ్ళందరినీ తప్పించుకుంటూ అప్పుడే లోపలికి వచ్చాడు అభినవ్, ఇన్స్పెక్టర్ని కూడా తీసుకొని. పోలీసులకు అని చెప్పి రాజ్ కాల్ చేసింది అభినవ్కి. మాల్లోకి ఎంటర్ అవ్వడమే స్క్రీన్ మీద కనిపిస్తున్న సహస్ర ఫోటో చూసి తల పట్టుకున్న అభినవ్కి తిక్క మామూలుగా రాలేదు. ఏదైనా ఒక పని చేసే ముందు, అది ఇలా పబ్లిక్ ప్లేస్లో, దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఆలోచించడు. ఈ మెంటల్ గాడితో నా చావుకొచ్చింది అని రాజ్ని పిచ్చిగా తిట్టుకుంటూనే ఇన్స్పెక్టర్తో డిస్కస్ చేశాడు అభినవ్. అసలు బయట ఏం జరుగుతుంది, మ్యాటర్ ఎంత సీరియస్గా ఉందని ఏమీ తెలియని సహస్ర తనని తప్ప ఇంకా ఏది చూడని రాజ్ చూపుల్లోని వేడికి నిలువున వణికిపోతోంది. అవతల ఏడుస్తూ ఉన్నది కూడా తనలాంటి మరో అమ్మాయే కావడంతో సెక్యూరిటీ అడిగేదానికి ఇక ఫైనల్గా ధైర్యం చేసుకొని అసలు నిజం చెప్పేద్దామనుకుంటున్న టైంకి ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్ అంటూ వచ్చాడు అభినవ్. లాయర్ బాబుని అక్కడ చూడడమే పెదవి దాటుతున్న అక్షరం పెదవి చివరన ఆగిపోయింది. అభినవ్ అండ్ రాజ్ని బెదురు నిండిన కళ్ళతో మార్చి మార్చి చూస్తున్న సహస్ర కంప్లీట్గా షాక్లో స్టక్ అయింది. అదే క్షణం అనుకున్నది చేయడానికి రాజ్ ఎంతకైనా తెగిస్తాడని ఫుల్ క్లారిటీ కూడా వచ్చింది సహస్రకు. సెక్యూరిటీ చీఫ్తో ఒక్క నిమిషం మాట్లాడిన అభినవ్ ఇన్స్పెక్టర్తో అతన్ని వదిలి రాజ్ దగ్గరికి వచ్చి, ఇమీడియట్గా తనని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళు, ఇక్కడ నేను చూసుకుంటాను అని చెప్పడంతో సేల్స్ గర్ల్ని చూపించి ఏదో చెప్పిన రాజ్ మాల్ సెక్యూరిటీతో స్టెప్ తీసుకుంటూ సహస్రని చూశాడు. ఆ చూపులో ఒక్కటే ప్రశ్న, వస్తున్నావా అని. కోపాన్ని మించి భయపెడుతూ ఉన్న ఇంకేదో ఫీలింగ్ రాజ్ కళ్ళలో కనిపిస్తూ ఉంటే ఒక్క క్షణం కూడా అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేని సహస్ర, వీడు మెంటల్ కాదు, సైకో అనుకుంటూ బరువుగా కళ్ళను కిందకు వాల్చేసింది. మేడం వెళ్దాం అని లేడీ సెక్యూరిటీ పిలవడంతో తేరుకున్న సహస్ర వెనక్కి తిరిగి షాప్ ముందు మోగిన జనాన్ని చూస్తూ ఫేస్ కవర్ చేసుకుని వాళ్ళని అనుసరించింది. షాప్ బ్యాక్ సైడ్ ఎంప్లాయీస్ ఎగ్జిట్ నుండి బయటకు తీసుకొస్తే అక్కడ నుంచి ఫైర్ ఎగ్జిట్ గుండా కిందకి వచ్చారు ఇద్దరు. ఆల్రెడీ సెక్యూరిటీ తీసుకొచ్చి పెట్టిన రాజ్ కార్లో మాల్ నుంచి బయటపడ్డారు. సిగ్నల్ దగ్గర కూడా బ్రేక్ వేయకుండా దూసుకుపోతున్న కార్ స్పీడ్లోనే రాజ్ కోపం తెలుస్తూ ఉంటే మాట్లాడించడం కాదు కదా, కనీసం అతన్ని చూడాలన్నా ఏదో తెలియని భయం వెంటాడుతుంది సహస్రను. అంతకుముందు కాళ్లకు మట్టంటకుండా ఎత్తుకొని తీసుకొచ్చిన మనిషి ఇప్పుడు శత్రువుని చూసినట్టు ట్రీట్ చేస్తూ ఉంటే కారు వెళ్తున్న స్పీడ్కి సీట్ బెల్ట్ పెట్టుకొని సీట్ పట్టుకుని కూర్చున్న సహస్ర కారు వేగాన్ని మించిన ఆలోచనలో అల్లాడిపోతోంది. వందల మంది ఉన్న షాపింగ్ మాల్లో ఏ మాత్రం ఆలోచించకుండా తన ఫోటో టీవీ స్క్రీన్ మీద పెట్టిన రాజ్ క్యారెక్టర్ నిజంగా సహస్ర ఆలోచనలకు అందడం లేదు. తప్పు చేసింది వాడు, నన్ను లాక్ చేసి నేను తప్పించుకోవడం ఏదో పెద్ద నేరం అన్నట్టు అండమాలి జైలు నుంచి పారిపోయిన ఖైదీని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నాడు. అవతల ఆ అమ్మాయి లైఫ్ని కూడా రిస్క్లో పడేశాడు. వాడి చేసిన తప్పుకు నన్ను దోషిగా నిలబెట్టి ఇంత సీన్ క్రియేట్ చేశాడు. ఇక నిజంగా నేను పారిపోతే వాడు చెప్పినట్టు దేశం మొత్తం తెలిసేలా నన్ను నా ఫ్యామిలీని నడి రోడ్డుకు మీదకి లాగేవాడుగా అనుకోగానే సహస్ర ఒళ్ళు జల్లుమంది భయంతో. ఇక నాకు తప్పించుకునే దారి లేదా? వీడు అడిగినట్టు వీడికి లొంగిపోవాల్సిందేనా? వాడి కోరిక తీర్చాల్సిందేనా?
అని ఏ దారి కనిపించగా రాజ్ డెసిషన్కి ఎదురు వెళ్ళి ఓడిపోయిన ఓటమితో ఇంతేనా నా జీవితం అని ప్రశ్నించుకున్న సహస్రకి అంత అగాధంలా కనిపిస్తూ ఉంది. ఇలా బ్రతకడానికైతే అసలు నా ఇంటిని వదిలి బయటకు రావడం ఎందుకు, చనిపోవడానికి ప్రయత్నించడం ఎందుకు, ఏదైతే భరించలేక చావుకు సిద్ధపడ్డానో తిరిగి అందులోనే బందీగా మారిపోయాను. నన్ను ప్రేమించే బంధాలన్నీ నాకు దూరమైపోయాయి. వద్దనుకున్న జీవితం వెంటాడుతోంది. తప్పించుకోవాలి, ఏం చేసైనా సరే దీని నుంచి తప్పించుకోవాలి. ఇటువంటి జీవితం నాకు అక్కర్లేదు అని ఆగనట్టు వస్తున్న కన్నీళ్లతోనే తెగించడానికి బలంగా నిర్ణయం తీసుకున్న సహస్ర ఎడతెరిపి లేని తన ఆలోచనలకు ఫుల్ స్టాప్ పెట్టింది. డెస్టినేషన్ రీచ్ అవ్వడంతో రాజ్ వేసిన సడన్ బ్రేక్కి ముందుకు తుళ్ళిపడి సెన్సెస్లోకి వచ్చిన సహస్ర సైడ్కి తిరిగి చూస్తే అప్పటికి రాజ్ కార్ దిగి డోర్ క్లోజ్ చేస్తూ ఉన్నాడు. తన సైడ్కి వస్తాడు అనుకున్న ఆలోచన బ్రేక్ చేస్తూ కనీసం వెనక్కి తిరిగి కూడా చూడకుండా రాజ్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నన్ను బలి కోరి అది జరగలేదని నా మీద కోపంగా ఉన్నాడు. నవ్వుతూ నేను బలిపీఠం ఎక్కితే తేనెటీగల వాడు నా చుట్టూ ఆడుతూ తిరుగుతాడు. వాడి సంతోషం కోసం నన్ను నేను ఇష్టంగా బలిపెట్టాలి. ఎందుకు మనుషుల్లో ఇంత స్వార్థం అనుకుంటూ కార్ దిగిన సహస్ర అక్కడే నిలబడింది. ఎక్కడికి వచ్చాను, ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు ఎందుకు తీసుకొచ్చాడు, వాడికి నచ్చలేదు అని కోపంతో నన్ను వదిలేసి వెళ్ళాడు అని పార్కింగ్ సెల్లార్లో ఉన్న తనకి కనీసం ఎక్కడికి వచ్చామో కూడా తెలియకపోతూ ఉంటే అసలు ఇది ఏ ప్లేస్ అనుకుంటూ అక్కడే నిలబడింది సహస్ర. 2 నిమిషాలకి హలో మేడం అంటూ పరుగు పరుగున వచ్చాడు దీపక్. విష్ చేసిన అతన్ని బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉంటే రాజ్ సార్ మిమ్మల్ని పైకి తీసుకురమ్మన్నారు అని చెప్పి ఇటు వెళ్ళాలి అంటూ కదిలిన దీపక్ని ఫాలో అయ్యింది సహస్ర. సెల్లార్లో ఎక్కిన లిఫ్ట్ ఫ్లోర్లో ఓపెన్ అయితే లేటెస్ట్ ఆర్కిటెక్చర్ రిచ్ ఆఫీషియల్ లుక్తో ఉన్న ఆ ప్లేస్ చూస్తూ దీపక్తో నడుస్తూ ఉన్న సహస్రకి అది ఒక హై అండ్ కార్పొరేట్ ఆఫీస్ అని తెలుస్తూ ఉంటే ఇక్కడ వీడు వర్క్ చేస్తున్నాడా అనుకుంది. రాజ్ ఛాంబర్ దగ్గరికి రావడమే డోర్ ఓపెన్ చేసి సార్ లోపల ఉన్నారు మేడం వెళ్ళండి అని చెప్తే రాజ్ సార్ డిజిగ్నేషన్ ఏంటి ఇక్కడ అని గొంతు పెగిల్చుకొని చిన్నగా అడిగింది సహస్ర. కంపెనీ సీఈఓతో పాటు వచ్చి ఆయన డిజిగ్నేషన్ ఏంటి అని అడుగుతున్న హంసపాప ప్రశ్నకి దీపక్ ఫ్యూజులు ఎగిరిపోయాయి. వింతగా చూస్తున్న దీపక్ చూపులకి వీడే కాదు వీడి చుట్టూ ఉన్నవాళ్ళు కూడా తేడాగానే ఉన్నారు అని విసుగ్గా దుపట్టా సరిచేసుకుని లోపలికి స్టెప్ తీసుకుంది సహస్ర. ప్రీతి అడుగుతున్న ఏ ప్రశ్నకి ఆన్సర్ చేయకుండా సీరియస్గా డోర్ సైడ్ చూస్తున్న రాజ్ సహస్ర లోపలికి అడుగు పెట్టడమే హియర్ ఇస్ షీ అంటూ సహస్రని చూపించి సైన్ తీసుకో అనేసి సిస్టమ్ మానిటర్ మీద కళ్ళు నిలిపాడు. క్షణం ముందు వరకు తనతో ఉన్న పర్సన్ క్వైట్ ఆపోజిట్ వర్షన్లో రిచ్ కార్పొరేట్ ఆఫీస్ రివాల్వింగ్ చైర్లో కనిపిస్తూ ఉంటే మూవీస్లో చూపించేలా క్లాసీ లుక్ అండ్ హై అండ్ స్టైలిష్ అమ్మాయి రాజ్ పక్కన సిల్కీ హెయిర్, ఫెయిరీ స్కిన్, డిగ్నిఫైడ్ మెయింటెనెన్స్తో అందంగా ఉంది ప్రీతి. ఆ రాయల్ అపియరెన్స్కి కదలకుండా కన్ఫ్యూజింగ్గా చూస్తూ ఉండిపోయింది సహస్ర. తనని చూడడమే ప్రీతి కళ్ళు పెద్దవయ్యాయి. అంత అందంగా ఉంది తను అండ్ అమాయకంగా కూడా. చందమామను సన్నజాజి తీగల నాజుకుతనంతో వెన్నెల ఆరబోసి పిండి బొమ్మ రూపాన్ని అద్దినట్టుంది సహస్ర. సహస్రను క్షణకాలం చూసి క్వశ్చన్ మార్క్ ఎక్స్ప్రెషన్తో ఈజ్ షీ యువర్ పర్సనల్ సెక్రటరీ అని క్యూరియస్గా అడిగిన ప్రీతికి డూ ఇట్ ఫాస్ట్ అని మాత్రమే ఆన్సర్ ఇచ్చాడు రాజ్. కనీసం కళ్ళు కూడా తిప్పకుండా చెప్పిన రాజ్ ఆన్సర్తో సహస్ర షాక్ అయింది. నేను పర్సనల్ సెక్రటరీనా అని ప్రశ్నించుకున్న సహస్ర కన్ఫ్యూజన్కి సహస్ర ప్లీజ్ కమ్ అండ్ సైన్ ఆన్ ద పేపర్స్ అని ప్రీతి పిలవడంతో తుళ్ళిపాటుగా పెద్దవి చేసిన కళ్ళను రాజ్ మీద నిలిపింది కదలకుండా. తనకు ఏదైనా 2 టైమ్స్ చెప్పాలి, సింగిల్ టైం చెప్తే చెవికెక్కదు అని రాజ్ సైడ్ నుంచి వెటకారంగా వచ్చిన డైలాగ్కి సహస్ర మొహం ఎర్రబడితే ప్రీతిలో డౌట్స్ రైజ్ అయ్యాయి. డిడ్ యూ ఆల్రెడీ నో హర్ అని ప్రీతి అడిగిన ప్రశ్నకి రాజ్ కళ్ళలో అసహనం. ప్రశ్నించడం ఇష్టం లేదని ఆ ఒక్క చూపుతోనే తెలుసుకున్న ప్రీతి ఓకే సైన్ తీసుకుంటాను అని తనే పేపర్స్ ఫైల్లో పెట్టి సహస్ర దగ్గరికి తీసుకొచ్చింది. ప్రీతిని దాటి హెడ్ కొంచెం బెండ్ చేసి రాజ్ని చూస్తున్న సహస్రకి ఏం అడగాలి, ఎలా అడగాలి, అసలు రాజుని అక్కడ ఎలా పిలవాలో కూడా తెలియని ఫుల్ కన్ఫ్యూజన్.
ఒక యాంగిల్ నుంచి పిక్చర్ కొద్ది కొద్దిగా క్లారిటీ వస్తూ ఉన్నా కూడా మరొక సైడ్ నుంచి మళ్ళీ దేనిలో ఇరుక్కుపోతున్నానో అన్న భయం వెంటాడుతున్న సహస్ర సైన్ చేయకుండా రాజుని చూస్తూ ఉంటే బలుపు బాబు నుంచి కొంచెం కూడా రెస్పాన్స్ లేదు. కనీసం అక్కడ ఒక మనిషి ఉంది అన్న ఫీలింగ్ కూడా రాజులో కనిపించటం లేదు. ఎందుకు ఇంత ఇగ్నోర్ చేస్తున్నాడు అని ప్రశ్నించుకున్న తనకి ఎస్కేప్ అవడానికి ట్రై చేసి వాడిని హర్ట్ చేశావు, అందుకే వాడి తిక్కతో నిన్ను టార్చర్ చేస్తున్నాడు అని ఇన్నర్ సోల్ ఆన్సర్ ఇస్తే క్లారిటీ లేకుండా అడ్డమైన పేపర్స్ మీద నేను సైన్ చేయను అని ప్రతిజ్ఞ చేసుకున్న సహస్ర మొండిగా ఆ మాట మీద నిలబడి బాబు రెస్పాన్స్ కోసం కళ్ళు తిప్పకుండా చూస్తోంది. కళ్ళు అంత చేసి చూస్తున్న హంసపాప చూపులు తనని తాకుతున్నా సరే బాబు బలుపుకి కించిత్ కూడా కదలికలేదు. సహస్ర చతుర్వేది అని ప్రీతి ఫుల్ నేమ్తో పిలవడంతో చూసింది తనని. సహజంగా మెరుస్తున్న సహస్ర గాజు కళ్ళలో అస్పష్టంగా కదలాడుతున్న బాధ, భయం రెండూ గమనిస్తూ సార్ చెప్పినట్టు సెకండ్ టైం పిలిస్తేనే రెస్పాండ్ అవుతారా అని నవ్విన ప్రీతి, ఫస్ట్ సైన్ చేయండి, మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడండి, టైం లేదు, మేక్ ఇట్ ఫాస్ట్ అని స్మూత్ వాయిస్తో అడుగుతున్న ప్రీతి నుంచి అధికారం కన్నా రిక్వెస్ట్ అండ్ రెస్పెక్ట్ కనిపించడంతో నిండా మునిగాక చలేంటి, నా జీవితమే వాడి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టుకున్నాడు, ఇంకా ఈ తొక్కలో డిస్కషన్స్ మీటింగ్స్ నాకెందుకు, ఇంతకు మించి పోగొట్టుకోవడానికి ఇంకే ఉంది అనుకున్న సహస్రలో పూర్తిగా విరక్తి. ఫైల్ తీసుకుని సైన్ చేస్తున్న సహస్ర ఎంత ప్రయత్నించినా దాయలేకపోతున్న తన ఫీలింగ్స్ కళ్ళల్లో కన్నీరే మెరుస్తూ ఉంటే అనుమానంగా ఇబ్బందిగా రాజ్ని చూసింది ప్రీతి. చాలా నార్మల్గా ఉన్నట్టే కనిపిస్తూ ఉన్న అతని సైలెన్స్ వెనుక ఎన్నో సందేహాలు ప్రీతిలో. ఆ టైంలో అడగలేదు, సైన్ చేసిన పేపర్స్ తీసుకొని కూర్చోమని సోఫా చూపించి తను కూర్చున్నాక వాటర్ ఇచ్చి రాజ్కి చెప్పి బయటకు వెళ్ళిపోయింది ప్రీతి. వాటర్ బాటిల్ చేతిలో నలిపేస్తూ రాజుని చూసింది సహస్ర. అబ్బే, ఆ అబ్బాయి గారిలో అస్సలు మూమెంట్ లేదు, వీడికి బలుపు మామూలుగా లేదు, నన్ను టార్చర్ చేస్తూ వీడు అలగడం ఏంటి అని రాజు మీద పళ్ళు నూరుతున్న హంసపాప ఒళ్ళంతా మంట. వాటర్ బాటిల్ పక్కన పడేసి సోఫా కార్నర్కి జరిగి బాబుకి ఆపోజిట్ యాంగిల్లో తిరిగి కూర్చుంది. ఇదే మంచిది, ఇలాగే ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను, త్వరగా వీడి చెర నుంచి బయటపడచ్చు అని తనను తాను మోటివేట్ చేసుకుంటూ కూర్చున్న హంసకి ఆ క్షణం తెలియని విషయం కొన్ని గంటల్లోనే బాబు చేతిలో ఇంతకు మించి టార్చర్ ఫేస్ చేస్తుంది అని. ఈవినింగ్ పర్మిషన్ పేపర్స్తో పాటు ఫ్లైట్ టికెట్స్ కూడా తీసుకొచ్చి రాజ్ చేతికిచ్చింది ప్రీతి. సోఫాలో ముడుచుకొని నిద్రపోతోంది సహస్ర. గాలిలో ఎగరటానికి స్టాంప్ పడిన సహస్ర ఫోటో చూసి చెక్ చేసుకుంటూ ఉన్నాడు రాజ్. వర్క్ ఎక్స్పీరియన్స్ లేనట్టుంది అంటూ నిద్రపోతున్న సహస్రను ఇంట్రెస్టింగ్గా చూస్తూ ఆర్ యూ ష్యూర్ అబౌట్ హర్ అంది టీజింగ్ స్మైల్తో. అంతొద్దు అని తన నవ్వుకి కసిరి, నా దగ్గర వర్క్ చేయాలంటే కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదు, క్యారెక్టర్, ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్, సెట్ అయితే ఉంటుంది, కాకపోతే చూద్దాం అని సహస్రని చూస్తున్న రాజులో ఒక్కటే ఆలోచన. అదేంటో తెలియని ప్రీతి నవ్వుతూ లేపనా అని అడిగితే అంతొద్దు అని సహస్ర దగ్గరికి వచ్చిన రాజ్ తన పక్కనే పడి ఉన్న వాటర్ బాటిల్ అందుకొని ఓపెన్ చేసి ఫుల్ బాటిల్ వాటర్ సహస్ర మొహం మీద పోసేశాడు. ఆకాశం విరిగి మీద పడినట్టు ఆ అని అరుస్తూ అదిరిపడి లేచి కూర్చున్న సహస్రకి ఎదురుగా మిడిగుడ్లతో బెదురుగా చూస్తూ కనిపించింది ప్రీతి. మరి రాజ్ బిహేవియర్తో ప్రీతిలో సహస్ర ఎవరు అన్న డౌట్ స్టార్ట్ అవుతుందా? సహస్ర గురించి జయదేవ్ గారికి తెలుస్తుందా? రాజ్తో అమెరికా ఎగిరిపోతున్న సహస్ర ఫ్యూచర్ ఏం కానుంది? బాబు కోరుకున్నట్టుగా తన అగ్రిమెంట్లోని యాక్సెప్ట్ చేస్తుందా? వీళ్ళ లవ్ జర్నీ ఎలా సాగుతుందో తెలియాలంటే ఫాలో అయిపోండి మరి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.